కంచగచ్చిబౌలి కేసు విచారణను సుప్రీంకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను న్యాయస్థానం అభినందించింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే అన్ని ఫిర్యాదులను ఉపసంహరించుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. కంచగచ్చిబౌలి కేసు విచారణను సుప్రీంకోర్టు 6 వారాలకు వాయిదా వేసింది. పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను న్యాయస్థానం అభినందించింది. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే అన్ని ఫిర్యాదులను ఉపసంహరించుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్. బబిత, తెలంగాణలో కంచగచ్చిబౌలికి సంబంధించిన ప్రాంతంలో 1000కి పైగా చెట్లు కొట్టి వేసిన ఘటన పైన సుమోటో విచారణ అనేది కూడా జరుగుతుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనికి సంబంధించిన విచారణ అనేది కూడా చేపట్టింది. అభివృద్ధి, పర్యావరణము, వన్యప్రాణుల మధ్య సమతుల్యత అనేది కూడా ఉండాలి. ఇదే సుప్రీంకోర్టు కోరుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అయి ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్భంగా స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే అభివృద్ధి పనుల్లో పర్యావరణము, వన్యప్రాణుల రక్షణ కోసం తగిన పరిహారపు చర్యలేంటి కూడా తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించడం కూడా జరిగింది. రాష్ట్రం అటువంటి ప్రతిపాదన తీసుకొస్తే సుప్రీంకోర్టు స్వాగతిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా అభిప్రాయపడడం కూడా జరిగింది. సో ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి ఈలోపు ఈ ప్రతిపాదన అనేది కూడా తీసుకురావాలి, దానికంటే ఎక్కువ సమయం అనేది కూడా తీసుకోవద్దు అని చెప్పేసి కూడా ముఖ్యంగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించడం కూడా జరిగింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ అనేది కూడా జరిగింది. అయితే కంచగచ్చిబౌలి విషయంలో ఇవి ప్రభుత్వ భూములే అని చెప్పేసి, అటవీ భూములు కాదని చెప్పేసి ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. గత ప్రభుత్వ విచారణ సందర్భంగా దీనికి సంబంధించిన ఒక అఫిడవిట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఫైల్ చేయడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే జీవోలు ఉన్నాయో ఆ జీవోలతోటి సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేసింది. ఫారెస్ట్ ల్యాండ్ అంటూ కేంద్ర సాధికారిత కమిటీ పేర్కొన్న ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి సరికాదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడడం జరిగింది. మొత్తం 56 పేజీల అఫిడవిట్ లో 43 అంశాలతోటి ఈ అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా కార్డోసాట్, గూగుల్ ఎర్త్ ఇమేజినరీ, సెంట్రల్ శాటిలైట్ చిత్రాలను అటాచ్ చేయడం కూడా జరిగింది. సో పర్యావరణ పరిరక్షణకు ఇండస్ట్రియల్ పార్కుల్లో మొక్కలన్నిటి కూడా నాటుతున్నట్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడం కూడా జరిగింది. సో రాష్ట్ర ప్రభుత్వం సబ్మిట్ చేసిన అఫిడవిట్ ఏదైతుందో దానిపైన ఇటు తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది అభిషేక్ మనో సింఘ్వి వాదనలు కూడా వినిపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.